కుక్క బతుకైపోయింది. అవును కుక్కవే. ఏంటట్టా చూస్తున్నావు? కుక్కను మాత్రమే ఇటు కట్టేస్తారు. గట్టిగా గాలిస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు సన్నాసి. ఈడు కూడా మాట్లాడుతున్నాడు. నీకు అన్నం పెట్టద్దని చెప్పిండు. ఇక ఈ బిస్కెట్ తినే బతకాలి నువ్వు. కుక్కవి కదా. మాట వరుస కన్నా మాటను పట్టుకుని పదే పదే రిపీట్ చేస్తున్నాడు యాదవ. పోన్లే, ఏదో రకంగా ఇంకో మనిషితో మాట్లాడగలుగుతున్నాను. ఈయన్ని కెలికితే విషయం బయటపడచ్చు. ప్రయత్నిద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంతకీ తమరి పేరేంటో? ఏవి రావు. ఏవి రావా? మీకేమొచ్చని అడిగానండి, ఏవి రావు అని చెప్తున్నారు. నా పేరే ఏవి రావు. ఎందుకంటే నాకేవి రావు. రండి సార్, మనం మన మ్యాచింగ్. రండి కూర్చోండి. ఈడి గోడాలో కోయానమాట. అవును, మీది ఈ ఊరేనా? ఈ ఊరే కాదు, అన్ని ఊర్లు నావే. ఈడెవడో మెంట్లోళ్ళ ఉన్నాడు. అన్ని ఊళ్ళు ఈడియనట. అవును, ఈ కటౌట్ లో ఉన్నాడే శంకర్ సూర్య, అతను ఈ ఊరేనా? అంతేలే అంతేలే, ఈ ఊరు కాకపోతే కటౌట్ ఇక్కడ ఎందుకు పెడతారు? అవును, శంకర్ సూర్యకి తమ్ముడున్నాడా? ఉన్నాడు. అతను అచ్చం శంకర్ సూర్య లాగానే ఉంటాడు కదా. మాట్లాడేంటి? అచ్చం సర్కస్ లో బఫూన్ గాళ్ళ నవ్వుతున్నాడు ఎదవా. శంకరన్న తమ్ముడు శంకరన్ లెక్క ఎలా ఉంటాడు? అతని తమ్ముడు లెక్కే ఉంటాడు. అతని పేరు కార్తీక. శంకరన్న తమ్ముడు కార్తీక్ కాదు, విరాట్ బాబు. తిక్క తిక్క ప్రశ్నలు వేస్తే తొక్క తీస్తా. బిస్కెట్ తినో. దిక్కుమాల బతుకు. ఆఖరికి ఏవి రాని ఏవి రావు కూడా కొట్టేశాడు. ఇట్లాంటి 4 రోజులు మా రింగుల మేడం దగ్గర ఉంచాలి. అప్పుడు అప్పుడు దెయ్యం పోతో 2 వదిలిపోతాయి. అవును, ఈ ఏవి రావు గారికి కొట్టడం తప్ప ఏమీ రావేమో. ఏంటి? రండి తినండి, మీరు తినండి. తినండి తినండి, అన్నీ మీరే తినండి. వెళ్తున్న దరిద్రాన్ని మళ్ళీ అతికించుకోవాలని చూస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు? విరాట్ లక్ష్మిల గురించి ఆలోచిస్తున్నాను వస్తా. చూసావుగా విరాట్ ఎలా మాట్లాడుతున్నాడు. నేను చేసిన తప్ప వస్తా. లక్ష్మికి అన్యాయం జరగకుండా కాపాడాను. ఒక అన్నలా కాకుండా శంకర్ సూర్యలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను. నలుగురు దృష్టిలో నేను లక్ష్మికి న్యాయం చేశానేమో కానీ నిజంగా ఆలోచిస్తే వాళ్ళ పెళ్లి జరిపించి లక్ష్మికి అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. విరాట్ వాళ్ళకని చూస్తుంటే లక్ష్మిని భార్యగా అంగీకరించేలా లేడు. ఎలా వాళ్ళ కాపురం చక్కదిద్దాలో అర్థం కావట్లేదు. నేనేం చెప్పినా విరాట్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు.
పైగా తనకి నా మీద కోపం పెరుగుతుందే కానీ లక్ష్మి మీద ప్రేమ కలగట్లేదు. ఎందుకండి బాధపడతారు? మీరెవరికీ అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతోనే కదా వాళ్ళ పెళ్లి చేశారు. పైగా ఇది మన కుటుంబ పరువుకి సంబంధించిన విషయం. ఒకవేళ ఈ పెళ్లి జరుగుండకపోతే మన వంశ పరువు ప్రతిష్టలకు చెడ్డ పేరొచ్చుండేది. అదే జరుగుంటే మామయ్య గారు తట్టుకునేవారు కాదండి. విరాట్ లక్ష్మిని అంత తొందరగా అంగీకరించడం నాకు అనిపిస్తోందండి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి. వస్తా, నీ భర్త పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేసేదానివి? అదే నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేసేదాన్ని అడుగుతున్నాను. మీలాగే ఆలోచించేదాన్నేమో, కానీ లక్ష్మికి అండగా నిలబడి పెళ్లి జరిపించే శక్తి నాకు ఉండేది కాదేమో. ఒకవేళ నేను తిరిగి రాకపోయి ఉంటే? కంగారు పడిపోస్తా, ఊరికే అడిగాను. సరదా కూడా ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి. అది కాదు వస్తా, ఒకవేళ నేను తిరిగి రాకముందే ఈ సమస్య వచ్చుంటే ఏం చేసేదానివి? మావయ్య గారికి చెప్పి నిర్ణయం ఆయనకి వదిలేసేదాన్ని. ఇప్పుడు నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్తేనే వినడం లేదు, మావయ్య గారు చెప్తే వింటాడా? వింటాడన్న నమ్మకం నాకు. నాకు విరాట్కి ఇంట్లో సమాన హక్కులోనే వస్తా. ఆ అహం అడ్డు రావటం వల్లే తను నా మాట వినట్లేదేమో అనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో నాన్నగారిని కలుగజేసుకోమని చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? మీ ఇష్టం. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సారీ వస్తా, విరాట్కి ఆ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు, కానీ శంకర్ సూర్యాల విరాట్ని శాసించే హక్కు నాకు లేదు. కార్తీక్గా తను కమెంట్ చేయటం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయం రాయుడు గారికే వదిలేద్దాం అనుకుంటున్నాను. తండ్రిగా ఆయన విరాట్ని చక్కదిద్దుతారని కార్తిక్ గాడు సడన్ గా తిరిగి రావడం ఏంటి? అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చుంటాడు? నిజంగా వాడికి రుద్రవరం అనే ఊరికి ఏ సంబంధమో లేదా? ఉంటే అక్కడుండాలి గాని ఇక్కడెలా ప్రత్యక్షం అయ్యాడు? మమ్మీ. జలజ, ఏం చేస్తున్నావమ్మా? కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ వెళ్ళిపోయాడమ్మా. ఏంటమ్మా నువ్వనేది? వెళ్ళిపోయాడా? తెలీదమ్మా, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పాను. కానీ ఆ ఆంటీ వెళ్ళనివ్వలేదు. దాంతో ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. అంత అర్జెంట్ పని ఉందో తెలియడం లేదమ్మా. జలజ, కార్తీక్ మామూలుగానే ఉన్నాడా లేక ఏదైనా చేంజ్ కనిపించిందా? అదే లేదమ్మా, నార్మల్గానే ఉన్నాడు. అదే డ్రెస్సింగ్ గాని గెటప్లో గాని ఏదైనా మార్పు? అదే జలజ, అంటే మీసాలు పెంచడం, పొడవు మీసాలు, ఖద్దరు బట్టలు వేసుకోవడం, చేతికి కడియం, అలాంటివేమైనా కనిపించాయా? లేదమ్మా. ఎందుకలా అడిగావు? అవే ఏం లేదు జలజ, ఊరికే కార్తీక్ చాలా రోజుల నుంచి ఎక్కడో ఉన్నాడు కదా,
ఎలాంటి మార్పు ఏదైనా వచ్చిందా అని అడుగుతున్నాను. సరే జలజ, కార్తీక్ వచ్చాక నాకు మళ్ళీ ఫోన్ చెయ్యే. ఉంటాను. కార్తీక్ గాడు మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా ఏదో తిరకాసుంది. కానీ జలజ గెటప్ మామూలుగానే ఉందని చెప్తోంది. నా అనుమానం ప్రకారం వాడు శంకర్ సూర్యలా నటిస్తున్నాడు అనుకుందామా అంటే వాడి గెటప్లో ఆ చేంజ్ ఓవర్ ఎలా వస్తుంది? చెప్పండి, మళ్ళీ ఏం ఫ్లాష్ న్యూస్ చెప్పబోతున్నారు? ఒరేయ్, ఆ కార్తీక్ గాడు రాత్రికి రాత్రే మాలిని ఇంట్లోంచి గుడాయించాడట్రా. ఏమండి, మీకు దండం పెడతానండి, కొత్త న్యూస్ ఏమన్నా ఉంటే చెప్పండి. అది ఆ శంకర్ సూర్య కార్తీకుల విషయాలు తప్ప. ఒరేయ్ చవ్వంట సన్నాసి, అర్థం చేసుకోరా. కార్తీక్ గాడికి రాత్రికి రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంటుందిరా? ఏమండి, అతని అవసరాలతో మీకేంటండి అవసరం? మగోడన్న తర్వాత 1,00,000 పనులుంటాయి. అందరూ అందరితో చెప్పి చేస్తారా? ఏమండి, నన్ను ఇక్కడి నుంచి ఇడిపించండి అంటే కార్తీకు కార్తీకు అని గోల్ చేస్తారేంటండి? నాకు అర్థం కాదు. ఏమండి, మీకు విషయం అర్థం కావట్లేదు. నా వెనక మీరున్నారన్న విషయం ఆ సాంబాగాడికి అనుమానం వచ్చిందనుకోండి, ఊళ్ళో ఉన్న జనాలందరినీ ఎంటేసుకుని వచ్చి మీ తాట తీస్తాడు. అది జరక్క ముందే నన్ను ఇడిపించారనుకోండి, మీకు నాకు సేఫ్ అన్నమాట. అర్థమైందా? సరే సరే, అది నేను చూసుకుంటాను గాని ముందా శంకర్ సూర్యగాడి గురించి ఆరా తీయి. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఏమండి, డౌట్ అడిగితేనే చంపా చంపా వాయిస్తున్నారండి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ తేడాగానే ఉన్నారండి. అసలు ఎన్ని రకాలుగా అడిగానో తెలుసా అండి? తెలుగు సినిమాల్లో ఎన్ని రకాలైన స్క్రీన్ ప్లేలు ఉంటాయో అన్ని రకాలుగా మెలికిలేసి అడిగానండి. కొడుతున్నారే గానీ విషయం చెప్పట్లేదండి. ఒరే, చాలా ప్రాక్టీస్ చేయించానుగా. తన్నులు తినడం నీకేం కొత్త కాదురా. అలవాటు ఉన్న పనేగా, ఏం పర్వాలేదు. ఎన్ని తన్నులు తినైనా సరే విషయాన్ని మాత్రం రాబట్టు. అప్పుడేరా నువ్వు అక్కడి నుంచి బయటపడేది. నీకీ జన్మకు బుద్ధి రాదు. నీ ఉప్పు తిన్నాను కాబట్టి ఎంత విశ్వాసంగా ఉన్నాను గాని, లేకపోతేనా ఈ పాటికి ఈ ఊళ్ళో దీని గురించి అందరికీ చెప్పేసుంటే తొవ్వి ఉప్పు పాత్రేసేవాళ్ళు పేడ వదిలిపోయింది. కార్తీక్కి రుద్రవరంకి ఏంటి సంబంధం? ఎవ్వరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి బయలుదేరి ఆ ఊరు వెళ్ళాడంటే కారణం ఏమై ఉంటుంది? అంటే ఇన్ని రోజులు కార్తీక్ ఆ ఊళ్ళోనే ఉన్నాడా? కార్తీక్ని కాపాడింది ఆ ఊరి వాళ్ళే ఉన్నాడా? చందు అక్కకి నాకు ఇంతకు ముందే ఆ ఊరితో గొడవలున్నట్టు కార్తీక్కి తెలిసిపోయిందా? అసలు విషయం తెలుసుకుందామంటే ఆ ఊరికి వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఊరికి వెళ్తే మళ్ళీ విషయం ఏంటో తెలిసేట్టు లేదు. ఎంత రిస్క్ అయినా సరే పర్వాలేదు, నేను ఆ ఊరికి వెళ్తాను. కార్తీక్ అక్కడ ఎందుకున్నాడో తెలుసుకుంటాను. నాన్న, ఏంట్రా? మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. ఒక విషయం చెప్పాలి అంటాం కన్నా మీకు బాధ్యత అప్పగిస్తున్నాను అంటాం కరెక్టేమో. ఏమిట్రా విషయం? ఏమిటి బాధ్యత ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించే శంకర్ ఒక్క విషయంలో మాత్రం తీర్పు ఇవ్వలేకపోతున్నాడు నాన్న. ఏ విషయం రా? విరాట్ విషయమే నాన్న. వయసులో విరాట్ కన్నా పెద్దవాడిని కావచ్చు, ఈ ఊరు పెద్దగా నాకు బాధ్యత ఉండొచ్చు.
కానీ ఇంట్లో మా ఇద్దరికి సమాన హక్కు ఉంది. ఆ విషయంలోనే విరాట్ నా మాట లెక్క చేయట్లేదో అనిపిస్తుంది. వాడి తప్పుని సరిదిద్దానని మీ అందరికీ అనిపించవచ్చు, కానీ నన్ను శాసించే హక్కు అన్నయ్యకి ఎక్కడిది అని వాడు అనుకుంటున్నాడు నాన్న. వాడి బొంద వాడనుకునేదేమిట్రా? నీ తమ్ముడు కాబట్టి వాడిని మాటలతో సరిపెట్టాం. అదే వాడి స్థానంలో ఎవరైనా ఉంటే 4 తన్ని దారిలోకి తెచ్చేవాళ్ళు. అదే నాన్న మనం చేసే తప్పు. వాడిని శాసించటం వల్ల వాడు మన మాట వింటాడు అనుకుంటున్నావు, కానీ వాడికి అహం అడ్డొస్తుంది. అందులోనూ నేను చెప్పటం వల్ల వాడి మనసు నొచ్చుకుంటుందేమో అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏమంటావురా? నేను చెబితే వాడు వింటాడంటావు. అవును నాన్న. సరే, నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తాను, కానీ నేను చెప్పేది మాత్రం నీ మనసులో మాటేరా. విరాట్, లక్ష్మి. ఏంటన్నా? చూడు విరాట్, నీకు మా అందరి మీద కోపం ఉందని తెలుసు, కానీ దానికి కారణం నువ్వే. నువ్వు చేసిన తప్పును సరిదిద్ది నీకు చెడ్డ పేరు రాకుండా, ఈ ఇంటి పరువు పోకుండా కాపాడటమే మా ఉద్దేశం. అంతేగాని నీ మీద చిన్న చూపుతో కాదురా. నువ్వు ఇది అర్థం చేసుకుని లక్ష్మిని భార్యగా స్వీకరించి సంతోషంగా కాపురం చేసుకోవాలనే నా కోరిక. ఇది చెబుదామనే పిలిచానురా. నాకు తెలుసు నాన్న, ఎవరు పురమాయిస్తే మీరు నన్ను పిలిచి ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నేను మాత్రం లక్ష్మితో కాపురం చెయ్యను. మీరేం చేసుకున్నా సరే. అంత మగాడు అయిపోయావా? అయితే నా నిర్ణయం కూడా విను. లక్ష్మిని ఏలుకుంటేనే నీకు ఇంట్లో స్థానం ఉంటుంది, లేదంటే తక్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. బయటికి వెళ్ళి ఒంటరిగా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నావేమో. లక్ష్మి తప్ప నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి రాదు, మేము రానివ్వం కూడా. అంతేకాదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా లక్ష్మి మాత్రం ఈ ఇంటి కోడలుగా అన్ని అర్హతలతో ఇక్కడే ఉంటుంది. ఇదే ఈ ఇంటి పెద్దగా నేను ఇస్తున్న తీర్పు. ఉంటావో బయటికి వెళ్తావో నీ ఇష్టం. నా చిన్న కొడుకు చచ్చాడనుకుని 4 రోజులు ఏడుస్తాను, అంతేగాని ఈ తీర్పులో మార్పు ఉండదు. కార్తీక్ మామూలుగానే ఉన్నాడా, లేక ఏదైనా చేంజ్ కనిపించిందా? మీసాలు పెంచడం, పొడవు మీసాలు, ఖద్దరు బట్టలు వేసుకోవడం, చేతికి కడియం, అలాంటివేమైనా కనిపించాయా? అమ్మ కార్తీక్ గురించి ఎందుకలా అడుగుంటుంది? జలజ, కార్తీక్ వచ్చేసాడా? లేదమ్మా, ఇంకా రాలేదు. కనీసం నువ్వైనా ఫోన్ చేసావా? లేదమ్మా, కార్తీక్ దగ్గరున్న ఫోన్ నంబర్ తీసుకోలేదు. అదేంటి జలజ, ఫోన్ నంబర్ తీసుకోవాలి కదమ్మా. ఇప్పుడు చూడు ఎంత కంగారు పడుతున్నావో. కార్తీక్ ని చూసిన ఆనందంలో నాకు అవేవి గుర్తుకు రాలేదమ్మా. అయినా కార్తీక్ ఇలా చెప్ప పెట్టకుండా వెళ్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. సర్లే జలజ, కార్తీక్ ఎక్కడున్నాడో నేను వెతికి పెడతానులే గాని నువ్వేం కంగారు పడకు. అవును మమ్మీ, ఇందాక నువ్వు కార్తీక్ గురించి ఎందుకలా అడిగావు? దేని గురించి అడిగాను జలజ? అది మమ్మీ, కార్తీక్ గెటప్ చేంజ్ చేశాడా, నార్మల్ గానే ఉన్నాడా అని అడిగావు కదా మమ్మీ.
ఎందుకమ్మా అలా అడిగా? నీకు కార్తీక్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? విషయం చెప్తే వెంటనే రుద్రవరం వెళ్ళి ప్రాణాలు కార్తీక్ శంకర్ సూర్య ఒక్కరా ఇద్దరా అని తేలేదవరకు విషయం చెప్పకూడదు. మాట్లాడవేంటి మమ్మీ? జలజ జలజ అలాంటిదేమీ లేదమ్మా. నేను ఊరికే అడిగాను అంతే. సరే జలజ, నేను కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? అమ్మ చెప్పింది నిజమే. కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకుని ఉండాల్సింది. తీసుకో విరాట్, ఏం కాదు. తీసుకో విరాట్. విరాట్, అంత కొంచెం తాగాలి విరాట్, అదే పద్ధతి. ఆవేశంలో ఉన్నాం కదా అని ఆలోచించుకుని అడిగేస్తే మనమే నష్టపోయేది. నీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందనే నాతో చేతులు కలపమన్నా, కానీ నువ్వే విన్నా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు. ఇక ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంట్లో అందరూ ఒకటైపోయారు, నాకెవరూ సపోర్ట్ చేయట్లేదు. ఉండదు విరాట్. శంకర్ సూర్యని నమ్మినంతగా నిన్ను నమ్మరు. పద్నాలుగూళ్లను శాసించే నీ అన్న మాటను కాదంటారని ఎట్లనుకున్నా? అంటే వాళ్ళ మాటలు విని నేను ఆ పనోడి కూతురితో కాపురం చేయాలా? నిన్ను కాపురం చేయమని నేను చెప్పను, కానీ మీ అన్న బ్రతికున్నంత వరకు నువ్వు తల వంచక తప్పదు. ఆ పరిస్థితే వస్తే మా అన్నను చంపుతా కానీ తల వంచను. శభాష్ విరాట్, శభాష్. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. నీ అన్న చస్తేనే నీ జీవితం బాగుంటుంది. మీ అన్నని ఎట్లా పైకి పంపాలో నేను చెప్తా. మీ అన్నని చంపడం అంటే మామూలు విషయం కాదు. ఆవేశంతోనో బలంతోనో శంకర్ సూర్యని చంపలేదు. ఆలోచనతో మాత్రమే అది సాధ్యం. మీ అన్న చావాలంటే నేనేం చెప్పినా అది నువ్వు చేయాలి. చేస్తావా? చెప్పు వినా, చేస్తావా? ఏం చేయాలి? వసుధని నాకు అప్పగించాలి. ఎందుకని ఆలోచించుకున్నా? వసుధనాలంటే మీ అన్నని చంపడం పెద్ద పనేం కాదు. అంతేకాదు, మీ అనవడంతో పాటు నా పగ కూడా
తెలిసిందా? కనుక్కున్నాను మేడం. కారు ఎవరి పేరు మీద ఉందో తెలియలేదు, కానీ ఆ కారు మాత్రం వరంగల్ జిల్లాలోని రుద్రవరం అనే గ్రామానికి సంబంధించింది. ఎవరి పేరు మీద ఉందో తెలిస్తే బావుండు రమణ. ఊరి పేరేంటన్నా? అది రుద్రవరం మేడం. ఆంటీ, అది కార్తీక్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎక్కడున్నాడమ్మా వాడు? సడన్ గా ఎందుకు వెళ్ళిపోయాడంట? అవన్నీ ఏం తెలీదాంటీ. కార్తీక్ అక్కడున్నాడనే డౌట్తో వెళ్తున్నానే తప్ప కార్తీక్ అక్కడే ఉన్నాడనే కన్ఫర్మేషన్ లేదు. ఏంటో మెనక, వాడు నన్ను వదిలి వెళ్ళిపోయేంత అర్జెంట్ పనేంటో నాకు అర్థం కావడం లేదు. బాధపడకండి ఆంటీ, కార్తీక్ ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. వెళ్ళొస్తానంటీ. అలాగే మెనక, వాడు కనిపిస్తే మాత్రం ఈ అమ్మ వాడి కోసం ఎంత తపన పడుతుందో కొంచెం చెప్పమ్మా. సరే ఆంటీ, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ ఊరి పేరు అనగానే అలా అయిపోయారు. విన్నట్టు అనిపించింది, అందుకే అడిగాను. సరే రమణ, నువ్వు వెళ్ళు. అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తాను. చేతికి దొరికిన వాళ్ళని వదిలేశారు బద్మాష్ గారు. వాళ్ళని నమ్ముకునే నేనే తప్పు చేసిన. లేకుంటే ఈ పార్టీకి వాళ్ళు నా చేతిలో చచ్చుండేవాళ్ళు. ఇక వీళ్ళని నమ్ముకుని లాభం లేదు. నేనే ఏదైనా చేయాలి. చెప్పనా? ఏం చేస్తుర్రా? తిరుగుతూనే ఉన్నావన్నా. ఏందిరా ఎతికేది? రోడ్లమ్మడి తిరుగుకుంటానా? తిరిగింది చాలక ఇంకా రోడ్లమ్మడెందుకు? మిమ్మల్ని నమ్మి నేను తప్పు చేసిన, అందుకే నేనే హైదరాబాద్ వస్తున్నా. ఎందుకన్నా? వాళ్ళని ఎలాగైనా పట్టుకుని మేమే తీసుకొస్తాంగా. ఒక్కసారి జరిగిన తప్పు మరోసారి జరగడానికి వీల్లేదు, అందుకే నేనే వస్తుండా. అన్న వస్తుండా, తర్వాత చేస్తా. అట్లనే అన్నా. ఏంటి సాంబా, ఎక్కడికో వస్తానంటున్నావు? ఏం లేదన్నా, మన వీరే లేడు, వాళ్ళ అత్తగారింట్లో ఏదో సమస్య ఉందంట, అందుకే వస్తున్నా అని చెప్పిన. ఎక్కడంట? దగ్గరే అన్నా, నేను వెళ్ళొస్తా కానీ అక్కడ నాకు వేరే పని కూడా ఉంది. ఒక 2-3 రోజులు టైం పడుతుందన్నా. సరే, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే అన్నా. అక్క, ఏంటి లక్ష్మి? ఆయన రాత్రంతా ఇంటికి రాలేదు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? తెలీదక్క, చెప్పలేదు. ఆయన కోసం రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళుంటాడు? నాకు తెలిసి విరాట్కి ఊర్లో చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవరూ లేరే. నాకు భయంగా ఉందక్క. భయపడకు లక్ష్మి, విరాట్కేమీ కాదు. నేను కనుక్కుంటానుగా, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళుంటాడు?
వదిన ఫోన్ చేస్తోందేంటి? విరాట్, ఎక్కడికెళ్ళావు? రాత్రంతా ఇంటికి రాలేదట? అసలు ఎక్కడున్నావు నువ్వు? నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. లక్ష్మి ఇక్కడ కంగారు పడుతోంది. ఆయన ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు నువ్వు? వదినా, అది ఏంటి విరాట్, ఏదైనా మాట్లాడాలా? అవును వదినా. సరే, నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఇంటికొద్దు వదినా. ఇంట్లో ఈ విషయం నీతో మాట్లాడలేను. కొంచెం ఇంటికి మన పొలం దగ్గరైతే. పొలం దగ్గరకా? అంత దూరం ఎందుకు విరాట్? ప్లీజ్ వదినా, అర్థం చేసుకోండి. సరే విరాట్, నేను వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రవరానికి కార్తీక్కి సంబంధం ఏంటి? అసలు కార్తీక్ అక్కడెందుకున్నాడు? నేను రుద్రవరం వెళితే ప్రమాదమే, కానీ వెళ్ళక తప్పదు. కార్తీక్ అక్కడేం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరికీ చెప్పకుండా కార్తీక్ రుద్రవరంకి వచ్చాడంటే ఏదో ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరికంటా పడకుండా విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎట్లయినా సరే అన్నకి ప్రమాదం తలపెట్టాలని చూసిన ఆడోళ్ళిద్దరిని వెతికి పట్టుకుని నరికి నరికి చంపాలే, వదలకూడదు. మా అన్నకి శత్రువులనే వాళ్ళు ఉండటానికి వీలేదు. విరాట్ నన్ను ఇక్కడికే రమ్మన్నాడు. తనెక్కడున్నాడు? విరాట్, విరాట్! వదినా, ఏంటి విరాట్, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? చెప్తాను వదినా. ముందు లోపలికి పద, మాట్లాడుకుందాం. లోపలికి ఎందుకు విరాట్? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడే మాట్లాడొచ్చుగా. ప్లీజ్ వదినా, అన్ని వివరంగా చెప్తాను. ముందు లోపలికి పద. సారీ వదినా. విరాట్, 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 తలపతి, తలపతి, విరాట్, విరాట్, తలపతి. సారీ వదినా, కొన్ని పొందాలంటే కొన్ని చెయ్యక తప్పదు.
లేట్ అయింది. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు. ఇప్పుడే చావాలనుకుంటే పారిపోవడానికి ప్రయత్నం చేయి. ఇంకొద్దిసేపు బ్రతకాలనుకుంటే ఎక్స్ట్రాల్ చేయకుండా వచ్చి జీపెక్కు. ఏంటే మీ తోట బంగ్లాలా నేనేం చేస్తున్నానని ఆలోచిస్తున్నావా? నీ మరిది నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినప్పుడే నీకు అర్థమై ఉండాలి.